అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటితో 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 'విక్రమ్ ప్రొడక్షన్స్' వారి 'అమరశిల్పి జక్కన్న' ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా మార్చి 27, 1964న విడుదలైంది. అంటే నేటికి 62 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన సరోజాదేవి గారు కథానాయిక. నిర్మాణ సంస్థ 'విక్రమ్ ప్రొడక్షన్స్'. నిర్మాత, దర్శకుడు రంగా గారు. సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు. అలాగే ఛాయాగ్రహణం కూడా నిర్మాత, దర్శకుడు రంగా గారిదే. తర్వాత ఈ చిత్రం సద్దినోత్సవం 7 కేంద్రాలకు పైగా జరుపుకుందండి. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు గురించి చూసుకుంటే జక్కన్న ముఖ్య పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే మంజరి సరోజాదేవి గారు. మల్లన్న అంటే జక్కన్న తండ్రిగా చిత్తూరు నాగయ్య గారు. డంకన్న అంటే జక్కన్న కుమారుడుగా హర్నాథ్ గారు. గోపదేవుడుగా ఉదయ్ కుమార్. రామానుజాచార్యులుగా ధూళిపాళ గారు ఈ చిత్రంలో నటించారండి. ఈ చిత్రం కథ చూసుకుంటే మల్లన్న అంటే నాగయ్య గారు గొప్ప శిల్పి. ఆయన కొడుకు జక్కన్న అనమాట. తండ్రిని మించిన తనయుడు. అతడు నాట్యమయూరి మంజరి అంటే సరోజాదేవి గారిని ప్రేమించి వివాహం ఆడతాడు. అయితే మంజరి అందచందాలను, నాట్య విన్యాసాన్ని అభిమానించిన రాజు గోపదేవుడు వారిద్దరిని వేరు చేస్తాడు. దాని ఫలితంగా మంజరి తప్పనిసరి పరిస్థితుల్లో గోపదేవుని ముందు నృత్యం చేస్తుంది. దాన్ని చూసిన జక్కన్న భార్యను అనుమానించి వికలమనస్కుడే విరాగిగా దేశాటన చేస్తూ ఉంటాడనమాట. తుదకు అతను రామానుజాచార్యుల సన్నిధిలో స్థిరపడతాడు. మంజరి గోపదేవుని కుట్ర నుంచి బయటపడి ఆత్మహత్య చేసుకుందుకు నీటిలో దూకుతుంది. కానీ ఆమె జాలర్లు రక్షిస్తారు. ఆమె అక్కడ ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అతడే డంకన్న అంటే హర్నాథ్ గారి పాత్ర. అంటే జక్కన్న కుమారుడు అనమాట. అలాగా విరాగి అయిన జక్కన్న హోయస్సల రాజు విష్ణువర్ధనుడు పాలించిన బేలూరులో శిల్పాలకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అతని శిల్పాలలో అతని భార్య మంజరి ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది. అయితే జక్కన్న తీర్చిదిద్దిన ఒక శిల్పంలో లోపం ఉందని సవాలు చేస్తాడు జక్కన్న కుమారుడైన డంకన్న. ఫలితంగా ఆ శిల్పంలో కప్ప కనబడుతుంది. అందుకు పరిహారంగా జక్కన్న తన చేతుల్ని నరుక్కుంటాడు. పతాక సన్నివేశంలో తాత మల్లన్న, తండ్రి జక్కన్న, భార్య మంజరి, కొడుకు డంకన్న ఒకరినొకరు మళ్ళీ కలుసుకొని పరస్పరం తెలుసుకోవడంతో ఆ దేవదేవుడి కరుణతో మళ్ళీ జక్కన్నకి తిరిగి చేతులు వస్తాయండి. దాంతో చిత్రకథ పరిసమాప్తమవుతుంది. ఇది జక్కనాచార్య అని కర్ణాటక దేశంలో ప్రసిద్ధి చెందిన శిల్పి కథని తీసుకొని బిఎస్ రంగా గారు తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రంగా నిర్మించారు. ఈ చిత్రం బాగుంటుంది. పాటలు కూడా చాలా బాగుంటాయి. సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం. సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతంలో పాటలు చూసుకుంటే మొత్తం 11 పాటలు ఉంటాయి. అందులో ముఖ్యంగా అందాల బొమ్మతో ఆటాడవే పసందైన ఈ రేయి నీదోయి స్వామి. తర్వాత ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెల మ్రోగెనో. ఘంటసాల గారు పాడిన ఈ పాట ఎక్కడికో తీసుకెళ్తుంది అందరినీ. తర్వాత ఇంకో పాట ఉంటుంది. మధురమైన జీవితాల కథ ఇంతేనా అని. దాని ప్రారంభంలో ఎచ్చటకోయి నీ పైనం ఏమిటోయి ఈ పైనం ఎలనోయి ఈ మౌనం ఎవరిపైన నీ వైరం మధురమైన జీవితాల కథ ఇంతేనా. ఆ పాట కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకో పాట నిలువుమా నిలువుమా నీలవేణి నీ కన్నుల నీడ నా మనసు నిదురుపోని. ఈ పాట కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుందండి. ఇవండి. ఇది కాక ఇంకా మిగిలిన పాటలు ఉన్నాయి. అన్నీ సుశీల్ గారు ఎక్కువగా పాడారు. ఘంటసాల, సుశీల్ గారి పాటలు. సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం ఈ సినిమాలో చాలా బాగుంటుంది. చూడవలసిన సినిమా అనమాట ఈ సినిమా. అవండి ముఖ్యంగా విశేషాలు. తర్వాత ఈ చిత్రంలో మరికొన్ని విశేషాలున్నాయి. ఇది తెలుగులో తీసిన మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం. అంటే అంతకుముందు వచ్చిన 'లవకుశ', 'గేవా' కలర్‌లో తీశారు. ఈస్ట్‌మన్ కలర్‌లో మట్టుకు మొట్టమొదటి చిత్రం 'అమరశిల్పి జక్కన్న'. తర్వాత ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రపతి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ వచ్చింది. అలాగే ఈ చిత్రాన్ని కన్నడంలో అమరశిల్పి జక్కనాచారిగా ఒకేసారి నిర్మించారు. అక్కినేని పాత్రని కన్నడంలో కళ్యాణ్ కుమార్ పోషించారు. అలాగే కన్నడంలో కూడా ఇది పూర్తిగా తీసిన తొలి పూర్తి కలర్ చిత్రంగా నిలబడిందండి. అవండి అమరశిల్పి జక్కన్న గురించిన కొన్ని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్‌లో తెలియజేయండి.
మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.